రాత్రికాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ, విడువని ఎడబాయని మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మేలుతో నా హృదయమును తృప్తిపరచు దేవుడవు, నా అంగలార్పును నాట్యముగా మార్చిన దేవుడవు, నా పక్షమున పోరాడే దేవుడవు, మాకు కలిగిన భయాలను తొలగించి మా హృదయ వాంఛలను తీర్చే తండ్రివి, మరణ ద్వారమున ప్రవేశించకుండా మమ్మును ఉద్ధరించు వాడవు, సకలమైన ఉపద్రవములలో నుండి విడిపించి కృపాక్షేమములను మా వెంట ఉంచుచున్న మా గొప్ప దేవా, మీకే లెక్కించలేని కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, పాపంలోనే జన్మించి పాపంలోనే పెరిగి పాపంలోనే జీవిస్తూ నిత్య నరకానికి ఆహుతి కావలసిన మమ్ములను మీరు రక్షించినారు. పాపమెరుగని పరిశుద్ధుడైన మీరు మా కొరకు పాపిగా చేయబడ్డారు. మాకు రావలసిన శిక్షను, నొప్పిని, బాధను, దుఃఖాన్ని మీరనుభవించినారు దేవా. మాకు బదులుగా మీకున్న రక్తాన్నంతా దారదారలుగా కార్చినారు. మీరు కార్చిన అమూల్యమైన, నిర్దోషమైన, పవిత్రమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మీ బిడ్డలుగా మార్చుకున్నారు. పరిశుద్ధుల గుంపులో మిమ్మును సేవించి ధన్యతనిచ్చారు. అయ్యా, మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయమంతా, ఈ గడిచిన దినమంతా మీరు మమ్మను కాపాడినారు, రక్షించినారు, పోషించి భద్రపరిచినారు. శారీరకంగా, ఆత్మీయంగా మీరు మమ్మను బలపరిచినారు. మా భారములన్నిటినీ మీరు భరించినారు. మా అక్కరలు, కొరతలు, కొదువలు మీరు తీర్చినారు దేవా. ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మమ్మను తప్పించినారు. మా పనులలో, మేము చేసిన ప్రతి ప్రయత్నంలో మాకు తోడయ్యున్నారు. మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆపద నుండి, ఆటంకం నుండి, ప్రమాదం నుండి మమ్మను తప్పించినారు దేవా. అయ్యా, ఈ దినమంతా మీరు మీ కనుపాప వలె మమ్మను కాచి కాపాడిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా మేమెక్కడైతే మీకు వ్యతిరేకంగా జీవించామో, ఏ విషయంలో అవిధేయతగా, నిర్లక్ష్యంగా నడుచుకున్నామో, ఏ పరిస్థితిని బట్టి మీకు దుఃఖాన్ని కలిగించామో దయతో మమ్మను క్షమించండి దేవా. మా హృదయాన్ని మార్చండి, మమ్మను పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మీకు ప్రార్థిస్తున్న బిడ్డల ప్రార్థనలన్నిటినీ మీరు ఆలకించండి దేవా. వారి ప్రార్థన విన్నపాలను మీ సన్నిధికి చేర్చుకోండి తండ్రి. గొప్ప సహాయాన్ని అందించండి ప్రవ్వా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవా, బిడ్డలు విశ్వాసంతో మీకు మొరుపెడుతుండగా, నమ్మకంతో మీ వైపు చూస్తుండగా, మిమ్మల్ని మాత్రమే ఆశ్రయిస్తుండగా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా కుటుంబ పరిస్థితుల కొరకు, మా బంధువులు, స్నేహితుల కొరకు, నశించిపోతున్న వారందరి కొరకు మేము ప్రార్థించే భారమైన హృదయాన్ని మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా, మేము రక్షించబడినాము, మేము మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించినాము. కానీ మా కుటుంబంలో, మా బంధువులలో, మా ఇరుగు పొరుగు వారిలో మిమ్మల్ని ఎరగని వారు, మీ పేరు తెలియని వారు ఎంతో మంది ఉంటున్నారు. లోకంలో పాపంలో జీవిస్తూ వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారు. వ్యర్థమైన వాటిని ఆశిస్తున్నారు దేవా. బానిసలుగా బ్రతుకుతున్నారు తండ్రి. ఈ సమయాన ప్రతి ఒక్కరిని మీరు దృష్టించండి దేవా. మీ వైపు ఆకర్షించుకోండి దేవా. మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మీరే వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రతి ఒక్కరికి రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మమ్మును, మా కుటుంబాలను శత్రువుల చేతుల నుండి విడిపించండి దేవా. హాని కలిగించాలని ప్రయత్నించే మనుషుల నుండి మమ్మను రక్షించండి దేవా. శ్రమలలో నుండి లేవనెత్తండి అయ్యా. మీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు మాకు నేర్పండి దేవా. ఈ సమయాన బహు వినయముగా, తగ్గింపుతో, కన్నీటితో మీ సన్నిధిలో చేరి ప్రతి అక్కర కొరకు, సమస్య కొరకు, శ్రమల కొరకు మొరపెడుతున్నాము దేవా. మా ప్రార్థన విన్నపాలకు మీ చెవియొగ్గండి దేవా. ఆలకించండి ప్రవ్వా. గొప్ప సహాయాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు మీ బిడ్డలుగా జీవిస్తున్నారు, కానీ ఆత్మీయ ఎదుగుదల లేని వారిగా ఉంటున్నారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. దినదినము
ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం చేయండి. ఆత్మానుసారంగా జీవించుటకు కృప చూపించండి. నాయన, మీ యొక్క కార్యాన్ని బిడ్డల పట్ల సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి, అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల హృదయంలో నెమ్మది, సంతోషం లేక ఎంతో బాధపడుచుండగా, దుఃఖిస్తుండగా అట్టి వారి దుఃఖాన్నంతటిని మీరు తొలగించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యములు జరిగించండి దేవా. ప్రతి బిడ్డ కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచండి. ప్రియులు చేసే ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని మీరు దీవించండి. వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయాన అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. ఈనాడు ఎంతో మంది రకరకాల వ్యాధులను బట్టి, రోగాలను బట్టి, జబ్బులను బట్టి కన్నీరు కార్చేవారిగా ఉంటున్నారు. లేవలేని స్థితిలో ఉంటున్నారు. పడకలకే పరిమితమయ్యి కృంగిపోతూ జీవిస్తున్నారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచమని, బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో అనేక రకాల సమస్యలను బట్టి ఆందోళన చెందుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు వారికొచ్చిన సమస్యలను, శ్రమలను ఎలా పరిష్కరించుకోవాలో తెలియక, ఏ విధంగా వాటిని జయించాలో అర్థం కాక కృంగిపోతున్న వారిని, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్న వారిని మీరు దర్శించండి దేవా. యేసు నామంలోనే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని బిడ్డలు గ్రహించుటకు మీరే కృప చూపించండి దేవా. మీకు ప్రార్థిస్తే వారి సమస్యలు పరిష్కరించబడతాయని, గొప్ప విడుదల కలుగుతుందని బిడ్డలు ఎరిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, పాపమును జయించే ప్రార్థనా జీవితాన్ని మేము కలిగి ఉండుటకు సహాయం చేయండి. ప్రతి విధమైన శోధనను ఎదుర్కొనే కృపను మాకు అనుగ్రహించండి. అపవాది క్రియలను జయించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా జీవితాలలో అద్భుత కార్యములను పొందుకునే విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి. ఈనాడు అనేక రకాల పరిస్థితుల కొరకు, కార్యముల కొరకు ఎంతో కన్నీటితో, వేదనతో ప్రార్థిస్తున్నాము. కానీ మాలో విశ్వాసం కరువవుతుంది. ఎక్కువ కాలం నిరీక్షించలేకపోతున్నాము. మా ప్రార్థన మీద విశ్వాసం ఉంచక మీ ద్వారా కార్యములను పొందుకోలేకపోతున్నాము. ఈనాడు మా జీవితాలలో, మా కుటుంబాలలో ఎన్నో అసాధ్యములుగా కనిపిస్తున్నాయి. లేని వాటిని ఉన్నట్టుగా మేము నమ్మలేకపోతున్నాము. నా దేవుడు సమస్తమును సాధ్యము చేస్తాడు అని విశ్వసించలేకపోతున్నాము తండ్రి. దేవా, మా విశ్వాసాన్ని వృద్ధిపరచండి దేవా. మా కుటుంబాలలో అద్భుతాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరు మా కొరకు దాచి ఉంచిన ప్రతి మేలును పొందుకోగలిగే విశ్వాసాన్ని మాలో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, గడిచిన దినములలో ఎందరైతే ప్రియులు వారి స్వంత వారిని కోల్పోయినారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లిని కోల్పోయిన వారిని, తండ్రిని కోల్పోయిన వారిని, తల్లిదండ్రులను కోల్పోయి, తోడబుట్టిన వారిని కోల్పోయి, భర్తను, భార్యను, స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని కోల్పోయి, అయ్యా, వారి కొరకు బిడ్డలు కన్నీరు కారుస్తూ రోధిస్తుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. డిప్రెషన్కు వెళ్ళిన వారిని కనికరించండి. వరుస మరణాలను బట్టి కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరిని కోల్పోయి కన్నీరు కారుస్తూ భయపడుతూ జీవిస్తున్న వారిని, మరలా ఎవరికి ఎలాంటి హాని కలుగుద్దో అని కలవరంలో, దుఃఖంలో ఉన్న ప్రియులను మీరు ఓదార్చండి దేవా. నిరీక్షణ లేని ఇతరుల వల్లే మేముండకుండా, దుఃఖించకుండా మీ యందు నిరీక్షణ కలిగి మమ్మను మేము బలపరుచుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరే మా పట్ల గొప్ప కార్యములు జరిగించండి దేవా. అయ్యా, గడిచిపోయిన సంగతులను, బాధలను గుర్తు చేసుకోకుండా మా చింతలను, మా భారాలను మీకు అప్పగించి వెనుకున్న వాటన్నిటిని విడిచిపెట్టి వాటిని మరిచిపోయి సంతోషంతో మిమ్మును సేవించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. దినదినము నూతనమైన జీవితం మీ కొరకు జీవించే కృపను మాకు అనుగ్రహించండి. నూతన ఆశీర్వాదములను మీ యొద్ద నుండి పొందుకునే కృపను మాకు దయచేయండి. ఉన్నతమైన కార్యములను మాలో నెరవేర్చండి దేవా. నీ బిడ్డలైన వారందరినీ ఉన్నత స్థలముల మీద నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలు చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా, వ్యాపారాలు చేస్తుండగా
మీరే వారి చేతి కష్టాన్ని ఆశీర్వదించండి దేవా. క్రమక్రమంగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలైన వారందరినీ మీరు హెచ్చించండి దేవా. అయ్యా, ఈనాడు మాకు శ్రమలు వచ్చాయని, కష్టాలు ఎదురైనాయని, సమస్య వచ్చిందని, నిందించబడ్డామని, అనేకుల ద్వారా అవమానాల పాలయ్యామని ఏడుస్తూ కూర్చోకుండా, మనుషులను ఆశ్రయించకుండా వెంటనే మీ పాదాల వద్ద సాగిలపడి ప్రతి పరిస్థితి విషయమై మీకు మొరపెట్టే హృదయాన్ని మాకు అనుగ్రహించండి దేవా. మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే విశ్వాసాన్ని మాలో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రార్థన చెయ్యు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నారు దేవా. ఈ సమయాన ప్రార్థిస్తున్న బిడ్డలందరి ఎడల మీరే కృప చూపించండి తండ్రి. కనికరించండి దేవా. బిడ్డల ఎడల అద్భుతాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా ప్రతి కష్టాన్ని, మా శ్రమను పక్కన పెట్టి నిత్యము మీ యందు ఆనందించే వారిమిగా మీరే మాకు సహాయం చేయండి. ప్రతి పరిస్థితిని బట్టి మిమ్మల్ని స్తుతించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అన్న వాగ్దానం ప్రకారం మీ యందు ఆనందించే హృదయాన్ని మాకు అందించండి దేవా. మీలో నిలిచి ఉండే కృపను మాకు అనుగ్రహించండి దేవా. మీ ఎదుట మా హృదయం ఎల్లప్పుడూ సరైనదిగా ఉందో లేదో పరీక్షించుకుంటూ మమ్మను మేము పవిత్రపరుచుకునే కృపను మాకు అనుగ్రహించండి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు ఆశిస్తున్న కార్యములు, వారి కోరికలు నెరవేరే కృపను దయచేయండి. వారు ఆశిస్తున్నట్లుగా వారి జీవితాలలో గొప్ప కార్యములు, సమృద్ధి అయిన మేలులను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ఎన్నో రకాల నష్టాలను అనుభవిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిజినెస్ లో నష్టపోయి, ఉద్యోగంలో సరైన వృద్ధి లేక, ఎంత చదివిన జాబు రాక, కుటుంబ పోషణ కొరకై అనారోగ్యాన్ని బట్టి ఇతరులకు అప్పిచ్చి ఎంతో నష్టపోయిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి నష్టాన్నంతటినీ మీరే సమకూర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అనేకమైన శోధనలు, బాధలతో కృంగిన స్థితిలో లేవలేని వారిగా ఉంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి శోధన నుండి తప్పించబడి శోధనలను జయించగలిగే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన మనుషులందరి కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. మనుషులందరినీ మీరు కాపాడండి దేవా. రక్షణ మారు మనసు అనుగ్రహించండి దేవా. కృప చూపించండి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాలని, పట్టణాలని జ్ఞాపకం చేసుకోండి. దేశ ప్రజలందరినీ మీరు కనికరించండి దేవా. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కొరకు, ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి దేవా. బిడ్డలందరినీ మీ కాపుదల, భద్రతలో క్షేమంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు సొంత గృహాలు లేక, ఉండే ఇంటికి అద్దె కట్టుకోలేక బాధపడుతున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగ స్థలంలో అధికారుల నుండి, సహోద్యోగుల నుండి రకరకాల ఒత్తిళ్లను, వ్యతిరేకతలను, ద్వేషాలను అనుభవిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, పని భారాన్ని తగ్గించండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. నీ బిడ్డలైన వారిని మీరే అత్యధికంగా ఆశీర్వదించండి. అన్యజనుల మధ్య మీ బిడ్డల్ని గొప్ప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను మీరు దీవించండి దేవా. అత్యధికంగా అభివృద్ధిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలైన వారిని తలగా ఉంచండి దేవా. పై స్థితిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలైన వారు ఏ పని నిమిత్తం వెళ్ళినారో, ఏ ప్రయత్నం చెయ్యాలని వెళ్ళారో, ఏ ఊరికి ప్రయాణించినారో ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వారి పనులు, ప్రయత్నాలు సకాలంలో ముగించుకొని క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే కృపను దయచేయమని ప్రార్థిస్తూ మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవా, రేపటి దినమున ప్రతి పరిస్థితిలో మీరే మాకు తోడుగా ఉండి మీ చిత్తం మా పట్ల సంపూర్ణంగా నెరవేర్చమని, సమస్యల నుండి, శ్రమల నుండి, కష్టాల నుండి మీరే మాకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి,
మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.